పల్లె ఉంది మీరు తగ్గదు ఉన్నలేమో నమస్తే కిషోర్ అన్న తీసుకో చిన్న రంగన్న తాండ్రపాడు నా ఇల్లు కూడా అన్ని దగ్గరనే ఉండే నాకు పశువులు ఉండే అలా దాని రౌండ్స్ తిరిగేటే పశువులు వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఆ కబ్జాని పెట్టి కబ్బును కట్టుకోమను సరిపోతుంది సార్. మాకు మీకు చెట్టు కావాలా కట్ట కావాలా కట్టినాడ కూర్చుంటుంది. దుర్గమ్మ పాలు అమ్ముతుండే అందరం అమ్ముతుండ్రి ఏలంబరలు వేస్తుండ్రి. బతల బజార్ కొడుకుని నేను మేము మా పెళ్ళిళ్ళు ఎప్పుడైనా మాకు రక్ష అది ఊరికలా సంబంధించినది పాలమ్మ. మా ఊరికి ఎంతమంది పెళ్ళిళ్ళు అయితే కూడా ఆ కట్ట ఆడొచ్చి మేము పూజలు చేసి తీసుకొచ్చినాం పాకమ్మ అంతే సార్. అది ఇప్పుడు ఈరోజు వాళ్ళు కొట్టాలని ఆక్రమిస్తున్నారు. వాళ్ళు కట్ట ఉంది తమ్ముళ్ళు మేము కూడా తిరగలన్నాం. జంగమాయంగడ ఉంది, అప్పుడు ప్రభాకరాయంగడ ఉంది. ఆ యంగల్లో పోయి మా శతనంలో కూడా మేము కూడా తిరిగినాం, కట్ట చుట్టుముట్టు తిరిగినాం. దుర్గమ్మ పాలు వస్తే పాలు పోసడానికి పోతుంటే మాము అంతా మాము. కాబట్టి ఇప్పుడు ఆ రోజు లింగన్న సర్పంచ్ ఉండి మనోరెడ్డి ఆయంలో వాళ్ళు మళ్ళీ బెదిరించి కొంతమందికి మా వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్ట కట్టుకున్నారు. ఇప్పుడు అది వేసినారు సార్ అంతే. ఇప్పుడు అది ఊర్లో అందరూ ఉంది అన్నారు. సరే వాళ్ళు ఆక్రమించుకుంటే కూడా మేము ఓకే ఏమనుకుంటలేం. కాకపోతే ఇప్పుడు ఈరోజు చెట్టు తొలగాలని చూస్తున్నారు. ఊర్లో అంత పెద్ద చెట్టు మనం ఒక 75 సంవత్సరాల వయసు అది చెట్టు. అలాంటి చెట్టు మళ్ళీ మనం పుట్టాలంటే మనం పెంచాలంటే అంత చెట్టు పెంచగలుగుతామా? పెంచలేము సార్. అది ఊరికి ఉన్న గ్రామ కట్ట అది జరిగిన సమస్య సార్. కట్ట కూడా నిర్మించాలని అనుకుంటున్నాం మా పెద్దలు అందరం కలిసి. నుంచి మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సన్నాఫ్ బతల బజార్ కూడా నేను మేము మా పెళ్ళి ఎప్పుడైనా మాకు రక్షణ కట్ట అది ఊరికల్లా సంబంధించినది పాలకొమ్మ. మా ఊరికి ఎంతమంది పెళ్ళిళ్ళు అయితే కూడా ఆ కట్ట ఆడకొచ్చి మేము పూజలు చేసి తీసుకొచ్చిన పాలకొమ్మ అంతే సార్. అది ఇప్పుడు ఈరోజు వాళ్ళు కొట్టని ఆక్రమిస్తున్నారు. కట్ట ఉంది ఇంతకుముందు మేము కూడా తిరగన్నాం. జంగమాయంగా ఉంది, అప్పుడు ప్రభాకరంగా ఉంది. ఆ యంగల్ పోయి మా చిన్నతనంలో కూడా మేము తిరిగినాం, ఆ కట్ట చుట్టుముట్టు తిరిగినాం. దుర్గమ్మ పాలు పోసుకోవడానికి పోతుంటే మాము అంతా మాము. కాబట్టి ఇప్పుడు ఆ రోజు లింగన్న సర్పంచ్ ఉండి మనోరెడ్డి ఆయంలో వాళ్ళు మళ్ళీ బెదిరించి కొంతమందికి మా వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్ట కట్టుకున్నారు. ఇప్పుడు అది షెటర్ వేసినారు సార్. అది ఇప్పుడు ఈ ఊర్లో అందరూ ఉంది అన్నారు. సరే వాళ్ళు ఆక్రమించుకుంటే కూడా మేము ఓకే ఏమనుకుంటలేం. కాకపోతే ఇప్పుడు ఈరోజు చెట్టు తొలగించాలని చూస్తున్నారు. ఊర్లో అంత పెద్ద చెట్టు మనం ఒక 75 సంవత్సరాల వయసు అది చెట్టుకి. అలాంటి చెట్టు మళ్ళీ మనం పుట్టాలంటే మనం పెంచాలంటే అంత చెట్టు పెంచగలుగుతామా? పెంచలేము కదా సార్. అది ఊరికి ఉన్న గ్రామ కట్ట అది ఇది జరిగిన సమస్య సార్. కట్ట కూడా నిర్మించాలని అనుకుంటున్నాం పెద్దలు అందరం కలిసి. నుంచి మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.
పల్లె ఉంది మీరు తగ్గదు ఉన్నాలేమో చిన్న రంగన తాండ్రపాడు నా ఇల్లు కూడా అన్ని దగ్గరనే ఉండే నాకు పసులు ఉండే అదల్లా దాన్ని రౌండ్ తిరిగినట్టే నా పసులు వాళ్ళు కబ్జా చేసుకుంటారు ఆ కబ్జా నిడిచిపెట్టి కబ్బౌండ్ కట్టుకున్నాను సరిపోతుంది సార్ మాకు మీకు చెట్టు కావాలి మీ చెట్టు కావాలా కట్ట కావాలా కట్టినాడ కూర్చుంటే దుర్గమ్మ పాలు అమ్ముతుండే అందరూ అమ్ముతుండ్రి ఏలం బట్టలు వేస్తుంది చిన్న రంగన తాండ్రపాడు నా ఇల్లు కూడా అన్ని దగ్గరనే ఉండే నాకు పసులు ఉండే అదల్లా దాన్ని రౌండ్ తిరిగినట్టే నా పసులు వాళ్ళు కబ్జా చేసుకుంటారు ఆ కబ్జా నిడిచిపెట్టి కబ్బౌండ్ కట్టుకున్నాను సరిపోతుంది సార్ మాకు మీకు చెట్టు కావాలి మీ చెట్టు కావాలా కట్ట కావాలా కట్టినాడ కూర్చుంటే దుర్గమ్మ పాలు అమ్ముతుండే అందరూ అమ్ముతుండ్రి ఏలం బట్టలు వేస్తుంది సన్నాఫ్ బతల గారు కొడుకుని నేను మేము మా పెళ్ళిళ్ళు ఎప్పుడైనా మాకు రక్షణ కట్ట అది ఊరికల్లా సంబంధించినది పాలకొమ్మ మా ఊరికి ఎంతమంది పెళ్ళిళ్ళు అయితే కూడా ఆ కట్ట ఆడకొచ్చి మేము పూజలు చేసి తీసుకొచ్చినాం పాలకొమ్మ అంతే సార్ అది ఇప్పుడు ఈ రోజులు కొట్టాలని ఆమె ఆక్రమిస్తున్నారు వాళ్ళు కట్ట ఉంది ఇంతకుముందు మేము కూడా తిరగలన్నాం జమయంగడ ఉంది అప్పుడు రావకర అంగడి ఉంది ఆ అంగడిలో పోయి మా చిన్నతనంలో కూడా మేము కూడా తిరిగినాం ఆ కట్టసుముడి తిరిగినాం దుర్గమ్మ పాలు వస్తే పాలు పోచుకోవడానికి పోతుంది మాము అంతా మాము కాబట్టి ఇప్పుడు ఆ రోజు లింగన్న సర్పంచ్ ఉండి మనోరెడ్డి ఆయనలో మళ్ళీ బెదిరించి కొంతమంది మా వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్ట కట్టుకున్నారు ఇప్పుడు అది సెటర్ వేసిన సార్ అంతే ఇప్పుడు అది ఊర్లో అందరూ ఉంది అన్నారు సరే వాళ్ళు ఆక్రమించుకుని కూడా మేము ఓకే ఏమనుకోలేం కాకపోతే ఈరోజు చెట్టు తొలగించాలని చూస్తున్నారు ఊరంత పెద్ద చెట్టు మనం ఒక 75 సంవత్సరాల వయసు ఆ చెట్టుకి అలాంటి చెట్టు మనం పుట్టాలంటే మనం పెంచాలంటే అంత చెట్టు పెంచగలుగుతామా పెంచలేము కదా సార్ అది ఊరికి ఉన్న గ్రామ కట్ట అది ఇది జరిగిన సమస్య సార్ కట్ట కూడా నిర్మించాలని అనుకుంటున్నాం మా పెద్దలు అందరం కలిసి నుంచి మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ పల్లె ఉంది మీరు తగ్గదు ఉన్నాలేమో తీసుకో వస్తున్నాడు
పల్లె ఉంది మీరు తగ్గదు